రైట్. వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, ఆర్టీసీ నాయకులు అందరూ ఇక్కడికి రావడం కొద్దిగా వెనక్కి జరిగితే అందరూ పడతారు. 100 మంది వచ్చారు కానీ ఇలా పడతారు, సరిపోతలేదు ఇది స్థలం. రైట్. జర గోడకుంటే అందరు వస్తారు. రారి వచ్చిన కాడికే పట్టిన కాడికే రారి రారి అటుపో. హైట్ తక్కువ వాళ్ళు ముంగడికి వస్తే హైట్ ఎక్కువ వాళ్ళు పెద్ద ఏం కాదు, సరిపోతుంది. అయితే రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ కార్మికులు గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు, మేము సమ్మెలోకి పోతామనేటువంటి మాట. కారణాలేంటి, సమ్మెలోకి ఎందుకు పోవాలనుకుంటున్నారు, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఏంటి, సో దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న స్పందన ఏంటి, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా వీలైతే ఆయనను కూడా లైన్లోకి తీసుకుందాం. ఈ సమ్మె కొనసాగాల వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయం పైన ఉంది. ఎందుకంటే కార్మికులు గత కొంతకాలం నుంచి ఈ అంశం చెప్తూ ఉన్నారు, వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ప్రధానంగా మాట్లాడుతున్నారు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము తలుపులు తెరిచి ఉన్నాయని చెప్తా ఉన్నది, కానీ మరి ఆ తలుపు లోపలికి మమ్మల్ని రాణిస్తురా లేదా అనేటువంటి ఒక చర్చనైతే ఆర్టీసీ కార్మికుల్లో ఉన్నది. సో ఈ తలుపులు చర్చల కోసమేనా, లేకపోతే మనం ఆ ఉన్నోళ్ళని బయటికి వెళ్ళగొట్టడం కోసం తీసిన తలుపులు అనేది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. సో ఆర్టీసీలో చాలా సమస్యలు తిష్టేస్తే ఆ సమస్యల మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మైక్ ఇక్కడి చెప్పండి, ఆర్టీసీలో ప్రధానమైన డిమాండ్లు ఏంటి, కార్మికులు సమ్మెకు పోవాలనుకోవడానికి కారణం ఏంటి? ఆర్టీసీలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ పోయేటప్పుడు మేనిఫెస్టోలో ఆర్టీసీకి ప్రత్యేకంగా కొన్ని హామీలు ఇచ్చింది. దాంట్లో ముఖ్యమైన హామీలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, తర్వాత ఆర్టీసీలో యూనియన్ రీస్టోర్ చేస్తాం, పే స్కేల్ చేస్తాం, తర్వాత రిక్రూట్మెంట్ చేస్తాం అని ఒక 6 హామీలు ఇచ్చింది. ఈ 6 హామీల తర్వాత ఇవాళ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే అధ్వాన స్థితిలో ఇవాళ ఆర్టీసీ నెట్టబడింది. పని గంటలు పెరిగినాయి. తర్వాత ఈవీ బస్సుల పేరు మీద డిపోలన్నీ ఖాళీ చేయించి డ్రైవర్లను బయటకు పంపించి, మెకానిక్లను బయటకు పంపించి, ఆర్టీసీ బస్సులన్నింటిని బయటకు పంపించి ప్రైవేటు యాజమాన్యంతో గుత్తాధిపత్యంతో బస్సులన్నీ లోపల తీసుకురావడం జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఆర్టీసీ ఉనికే ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళ సమ్మెకు పోవడం జరుగుతూ ఉన్నది. దాంతో పాటుగా రావాల్సిన 2 పే స్కేళ్ళు 2017 ఏరియర్స్ మా డిమాండ్ ఏమో 2 పే స్కేళ్ళు 1 ఏరియర్స్ మా డిమాండ్ ఉంటే ఒక ఆర్టీసీలో ఎండీ నుంచి సర్కులర్ రావాల్సి, ఒక ఈడీ సర్కులేట్ చేయాల్సిన డిఏకి సంబంధించిన సర్కులర్ని రవాణా మంత్రి గారు దాని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక అద్భుతంగా చూపించి ఇవాళ డిఏని ఇచ్చిందని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా తలుపులు తెరిసే ఉన్నాయని చెప్తా ఉన్నారు ఎవరు, రవాణా మంత్రి గారు. తలుపులు తెరుస్తున్నాయంటే అసలు మేము ఎక్కడ పోవాలి, దాని వెన్యూ ఎక్కడ, వేదిక ఎక్కడ? అందుకని వాళ్ళ జేఏసీగా అధికారికంగా చర్చలకు పిలిస్తే పోతాము, లేకుంటే సమ్మె అనివార్యంగా జరుగుతుందని ముందు తెలియజేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా ఇవాళ ఆర్టీసీలో పనిభారం విపరీతంగా పెరిగింది. విపరీతమైన పనిభారం, 8 గంటలు చేసిన డ్యూటీని 12 గంటలు 14 గంటలు చేయిస్తూ ఉన్నారు. పనిభారంతో అంతా ఆర్టీసీ తార్నాకాసులు పోతే మొత్తం ఆర్టీసీలో అన్ని కీళ్ళ నొప్పులు, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్. ఇంకా మీకు విచిత్రమైన విషయం, నిమ్స్ హాస్పిటల్ పోతే ఆర్టీసీ వాళ్ళకి ఒక వింగ్ ఏర్పాటు చేసిరు అక్కడ సమస్య ఏది వీళ్ళకు పేషెంట్లకు. అంటే ఆర్టీసీలో ఎంత అనారోగ్య పరిస్థితి వస్తుందో ఈ పనిభారంతో బాగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటుగా ఇవాళ మొత్తం డిమాండ్ అసలు వీళ్ళకి నయా పైసా ఖర్చు లేని ఎలక్షన్ రీస్టోర్ చేస్తే సమస్యలన్నీ పోతాయి. దాని తర్వాత ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం చేస్తామని గత ప్రభుత్వం గెజిట్ తీసుకొచ్చింది. ఇవాళ వీళ్ళు ఒక అపాయింటెడ్ డేట్ ఇస్తే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిపోతుంది. మరి ఎందుకు చేయట్లేదు అనేది ఇప్పటిదాకా అర్థం కాదు. తర్వాత ఈ మధ్యనే రవాణా మంత్రి గారు వాళ్ళు మేము ఒక కమిటీ చేసినామని చెప్తా ఉన్నారు. అసలు ఈ కమిటీ ఎవరు, దాని చైర్మన్ ఎవరు, కమిటీలో మెంబర్స్ ఎవరు అని చెప్తే ఇప్పటివరకు ఆయన దగ్గర సమాధానం లేదు. నిన్నగాక మొన్న చెప్పిండు ఆయన, గత ప్రభుత్వం వేసిన కమిటీని మేము బయటికి తీస్తున్నామని చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం వేసిన కమిటీలో ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పటిదాకా బయటికి రాలేదు. కాబట్టి ఏదేమైనా ఇవాళ ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు, తర్వాత మనకు బయట ఉన్న కార్మిక సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ అందరూ మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈ సమ్మె ఎట్లాగో ప్రభుత్వం తనంత తను చర్చలకు పిలవకపోతే మాత్రం సమ్మెలకు పోతాం. ఇవాళ
మహిళా సంబంధించిన ఏదో ఫ్రీ 0 టికెట్తో ఉన్నదో ఈ ప్రభుత్వం పేరు వచ్చిందే వాళ్ళు ఇచ్చిన హామీలలో ఆర్టీసీలో మహిళా టికెట్ ఒకటి మహిళా ఫ్రీది. ఈ మహిళా ఫ్రీ టికెట్ ఇవ్వడం మూలంగా ఇవాళ ఆర్టీసీలో 350 కోట్లు నెలకు ఇస్తామని చెప్పి అసలు ఇవాళ వరకు కూడా వాళ్ళు నెలకు 100-120 కోట్లు ఇచ్చేసి వాళ్ళు టెంపరీ ఖర్చుల కోసం అమౌంట్ అవసరం ఉన్నంత రిలీజ్ చేసి ఇవాళ మహిళా టికెట్ డబ్బులు ఇవ్వట్లేదు. మాకున్న లెక్కల ప్రకారంగా ఫిబ్రవరి వరకే దాదాపు మహిళా టికెట్ల డబ్బులే 2,900 కోట్లు రావాలి. ఆ 2,900 కోట్లు వస్తాయి. ఇవాళ ఈ పిఆర్సీలు వస్తాయి, ఆర్టీసీ బస్సులు కొంటుంది. ప్రజలకు కూడా వీలైనంత వరకు రవాణా ఛార్జీలు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కింద మేనేజ్మెంట్ ఏం చేస్తూ ఉన్నది, వాళ్ళకి నిధులు సరిపోక టికెట్ల రేట్లు పెంచుతాము, పని గంటలు పెంచుతాము, ఓటీలలో డబ్బులు తగ్గిస్తాము. 20 ఏళ్ళ కింద అసలు 4-5 ఒక డబుల్ డ్యూటీలు చేస్తే మన జీతం ఎంత ఉంటేనే ఓటీ అంత వచ్చేది. ఇవాళ పరిస్థితి ఏమున్నది, ఈరోజు ఒక ఓటీ డబుల్ డ్యూటీ చేస్తే 800 రూపాయలు 900 రూపాయలు కండక్టర్కి ఇస్తున్నారు, 1000 రూపాయలు డ్రైవర్కి ఇస్తున్నారు. న్యాయంగా కార్మిక చట్టం ప్రకారంగా ఒక డ్రైవర్ డ్యూటీ చేస్తే దాదాపు ఇవాళ 2,500 రూపాయలు రావాలి, 2,500 నుంచి 3,000 రావాలి. ఇవాళ సమదోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ సమదోపిడీ పోవాలన్నా, తర్వాత ఈ బస్సులన్నీ కూడా ఆర్టీసీ కొనుగోలు చేయాలన్నా ఈ సమ్మె అనివార్యంగా తయారవుతూ ఉన్నది. దాంతోపాటుగా ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ కొంటే దానికి కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చే రాయితీ ఒక్కొక్క బస్సు మీద 30 నుంచి 40 లక్షల రూపాయలు దాని రాయితీ వస్తూ ఉన్నది. ఈ రాయితీ ఆర్టీసీకి కనుక వస్తే ఇంకా ఎక్కువ బస్సులు కొంటుంది. ఎక్కువ బస్సులు కొనడం మూలంగా మనకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇవాళ సిటీలో 2,500 బస్సులు తెస్తామని చెప్తా ఉన్నారు. ఆర్టీసీ నామ్స్ 2.6 డ్రైవర్స్ అంటే 2,500 బస్సులు తెస్తాయి. ఆర్టీసీలో జిహెచ్ఎల్ ఓన్లీ సిటీలోనే దాదాపు ఒక 6-7 డ్రైవర్ ఉద్యోగాలు వస్తాయి. అందుకని ఈ సమ్మె అనివార్యంగా ముందుకు పోతున్నది. కాబట్టి అందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు ఇచ్చి, మీరు కూడా మీ వంతు మద్దతు ఇచ్చి మా కార్మికుల ఆకాంక్ష నెరవేర్చాల్సిందిగా ఈ ముఖంగా తెలియజేస్తాను. ముందుగా క్యూనిజ్ యాజమాన్యానికి వారు చేస్తున్నటువంటి సోషల్ సర్వీస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జాగృతిలో ఒక భాగంగా నేను భావిస్తున్నాను. ముందుగా నా పేరు బి రాజయ్య నాయక్, సీనియర్, 2.5 నెలలు రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నాను. 33 సంవత్సరాలు సర్వీస్ చేసుకున్నాను. SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ పూర్తి స్థాయిలో వివిధ కోణాల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి సీనియర్ మోస్ట్. ముందుగా నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్న ఈరోజు ఆర్టీసీలో సమ్మె. అసలు సమ్మె ఏంటిది మనకు కావాలి. ఆర్టీసీ ఎటువైపు పోతుంది, ఆర్టీసీకి ఉన్నటువంటి హిస్టరీ, ఆర్టీసీ అనే ఆ రోజుల్లో ఒక సామాజిక పరిస్థితులు అనుకూలంగా తెచ్చినటువంటి రాజరిక వ్యవస్థ 1950లో ఏపీఎస్ఆర్టీసీగా పేరు తెచ్చి ఆర్టికల్ 3 ద్వారా ముందుకు వచ్చినటువంటి ఒక ఆర్టీసీ. అప్పటి నుంచి ట్రేడ్ యూనియన్ ఫాల్స్ అనేది ఆర్టీసీలో కొనసాగుతున్నది అనే విషయం అందరికీ తెలిసినటువంటి విషయం సీనియర్లకు. నేను ఈరోజు ప్రభుత్వానికి మా తాడిత పీడిత ఉద్యోగుల తరపున ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీలో సమ్మె జరిగితే బాధ్యత పూర్తి స్థాయిలో ప్రభుత్వానిదే, ఉద్యోగిది మాత్రం ముమ్మాటికి కాదు. ఇప్పటికీ సర్కులర్ రూపంలో, చట్టాల రూపంలో బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి యాజమాన్యాన్ని కూడా ఈ సందర్భంగా ఈ విషయాన్ని నేను గుర్తు చేసుకుంటున్నా. అవుట్ సోర్సింగ్, క్యాజువల్ రిక్రూట్మెంట్ను తక్షణమే మీరు ఉద్యోగం నుంచి తొలగించాలని ఒక జియో ఇవ్వటం కూడా ఇది కాన్స్టిట్యూషన్ రైట్కు వ్యతిరేకంగా అనేది కూడా మేము భావించాం. మీరు ఆర్టీసీ వెంటిలేటర్పై ఉన్నప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం ఎంత మంచిదైనప్పటికీ మీ మార్గదర్శకాలను యాజమాన్యం ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాలను గౌరవిస్తూ బస్సుల సంఖ్య తగ్గిన, ఆర్టీసీ పూర్తి స్థాయిలో మ్యాన్ పవర్ తగ్గిన మేము వర్క్ చేస్తున్నాం. ఈరోజు 60 నుంచి 70 మంది మా బస్సులలో ఎక్కి నానా అవస్థలు పడుతున్నటువంటి మా మహిళా కండక్టర్లు, ఓవర్లోడ్ ప్రాబ్లమ్స్ తోటి వచ్చినటువంటి మా డ్రైవర్లు, సాలని మెయింటెనెన్స్లో మీరు ఇస్తున్నటువంటి స్పేర్ పార్ట్స్లో మా మెకానికులు ఎంతోమంది చాలా అవమానంతో ఉండి నడిపిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే మాకు చెప్పారో
విలీనం అనే ప్రక్రియను చేయండి, సమ్మెను నివారించండి. సమ్మె చేయాలని ఏ ఒక్క ఉద్యోగికి ఆర్టీసీలో లేదు. ఇంకా కూడా మేము చాలా దరిద్ర రేఖకు దిగువ ఉన్నాం. చాలీసాలని జీతంలో మా రిక్రూట్మెంట్ అప్పుడు 40 రూపాయలండి ఒక ఆర్టీసీ డ్రైవర్. 40 రూపాయలకు బాంబై పోవాలి లేదు. అంటే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి మీకు ఈ టీవీ ఛానల్ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సమ్మెకు కారకులు మీరైతారు, మేము కాదు. ఏది తొలగించినా ఏది తొలగించకపోయినా భయపడేది లేదు. గతంలో ఏదో ఫాసిజం 55 రోజులు సమ్మె చేయించి మమ్మల్ని అలచాలని చూసి ఈరోజు ఏ స్థాయిలో కూర్చున్నారో రానున్న కాలంలో మీరు ఆ స్థాయిలో కూర్చుండటం గ్యారెంటీ అనే విషయాన్ని మీరు తెలుసుకోండి. టీవీ పేపర్ ఛానళ్ళ కంటే గొప్ప మా ఆర్టీసీ సంస్థ. 5 నిమిషాల్లో ఎవరు ఈ ప్రాంతంలో గెలవగలుగుతారు, ఎవరు ఈ ప్రాంతంలో ఓడిపోగలుగుతారు, ఎవరికి ఎంత అనేది సమాచారం మా కండక్టర్ డ్రైవర్లో కొనసాగి ఉంటుంది. మీరు అది దృష్టిలో పెట్టుకోండి. ఒక అణగారిన బిడ్డగా మీరు ముందున్నారు. మీ జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తిగా, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు రవాణా శాఖ మంత్రివర్యులను మేము 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అందరు ప్రతినిధులకు చర్చలు పిలవండి, ఎవరో ఒక్కళ్ళు కాదు. చాలామంది ప్రతినిధులుగా వస్తారు, కొందరు కొన్ని రకాల ప్రాబ్లమ్స్తో కూడుకున్న వాళ్ళు. ఇప్పుడు ఈ సందర్భంగా నేను పేరు చెప్పడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులను పిలిపండి. తాడిత పీడిత ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి ఎవరైతే కృషి చేస్తున్నారో ఆర్టీసీలో ఆ సామాజిక వర్గాలను పిలిచి అడగండి, మాట్లాడండి. మాకున్నటువంటి చెప్తాం. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏముంటే బహిరంగంగా చెప్పండి. మాకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి. పిఆర్సీ డ్యూ, డిఎల్ డ్యూ, 17 ఏరియాస్ లేదు. రిటైర్డ్ అయ్యే సోదరుడు రోడ్డు మీద ఇప్పటికీ 1/4 కిలో బియ్యం కొనుక్కుంటాడా? 32 సంవత్సరాలు చేసి ఆర్టీసీలో. ఇదేనా నేమ్? ఇది వ్యవస్థనేనా? కాబట్టి మీరు తలుపు తీసి ఉన్నారని చెప్తారు. మరి ఈరోజు ఒక సామాజిక కర్త, రాష్ట్ర ప్రజలకు జాగృతి చేసినటువంటి ఒక మహానుభావుడు, నిస్వార్థపరుడు, సామాజిక వ్యక్తి, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ రైట్కి ఇలా కౌన్సిలింగ్ మెంబర్గా ఉన్నారు వారు. వారి నాయకత్వంలో మేము వస్తాం, చర్చించండి. మేము దయచేసి మీకు కోరుతున్నాం, మీరు అణగారిన బిడ్డ, మా ఓట్లు మీకు పడ్డాయి. చాలా కష్టంతో ముందుకు వచ్చారు విద్యార్థి దశ నుంచి. ఆలోచించన్నా, పొన్నమన్నా, మమ్మల్ని కాపాడు, నీకు నీవు కాపాడుకో, సమ్మె నివారించేసేయి, మా ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేయి. మాకు ఇంకా మీ నుంచి ఆశించేది ఏం లేదు. మీకు ఇప్పటికీ మేము అంటున్నాం, మా గొంతెమ్మ కోరికలు కాదు, మీరు చెప్పే విధంగానే మీకు ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రితో మాట్లాడండి. యజమాన్యం దగ్గర నుంచి బంతి వెళ్ళిపోయింది గవర్నమెంట్ దగ్గర. ఆలోచించండి. మీరు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం. సెక్రటరీకి రమ్మంటారా, ఇంటికి రమ్మంటారా, మాట్లాడదామంటారా? న్యాయబద్ధంగా ఉన్నాయా, చట్ట పరిధిలో ఉన్నాయా, రూల్ అండ్ రెగ్యులేషన్కు వైలేట్ చేస్తుందా మేము అడిగే హక్కులను డిస్కషన్ చేస్తాం. దయచేసి సమ్మె అనే పదానికి తేకండి, ఇంకా ఆర్టీసీలను పీకల లోతులో మీరు దించకండి అని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, న్యాయబద్ధం ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మినిస్టర్ వారి ముందు వచ్చి ఒక సామాజిక వ్యక్తి ద్వారా ఎప్పుడైనా కానీ ఒక సమస్యను పరిష్కరించాలంటే ఒక మీడియేటర్ వ్యవస్థ ఉంటుంది, తప్పేం లేదు. కౌన్సిలింగ్ మెంబర్స్, గ్రాడ్యుయేషన్స్, సమాజం గురించి తెలిసినటువంటి వారు, వారి నాయకత్వాలను పిలిపించండి. మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం, సమ్మె చేయడానికి మేము సిద్ధంగా లేం. మీరు దృష్టిలో పెట్టుకోండి మా ఆందోళన, మమ్ములను కాపాడండి. 38 మంది చనిపోయామండి. 55 రోజుల సమ్మె చేసి ఎంత కష్టాలకు వీరు మేము ఇక్కడ బ్రదర్ ఉన్నాడు. ఒక ఉద్యమాన్ని తీసుకుపోయాం, మీరు ఆడినట్టు ఆడిపించారు.
తీరస్థాయికులు మనల్ని బొందల గడ్డలకు పంపించినారు. ఆ దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, కానీ ఈరోజు మీరు బొందలగడ్డలో ఉన్నారు. మమ్ములను పంపించడానికి మీరు ప్రయత్నాలు చేస్తే సమాజంలో నిప్పు కనికలై మ్రోగుతుందనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా ఒక మంచి డిమాండ్లను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై తెలంగాణ, జై భారత్. ముందుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సబండ వర్గాలు ఒకటై సంఘటితమై ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల, వారి విధి విధానాల పట్ల కుంగిపోయి కృషించి ఈరోజు క్షణక్షణం అనుక్షణం ఎలా బతకాలనో, ఎలా ఈ కుటుంబాలను ముందుకు తీసుకెళ్లాలనో అనే ఎదురు చూస్తున్నటువంటి అభాగ్య జీవులంతా ఒకటై ఈనాడు 2021 నుంచి మొదలుకొని 2025 కంప్లీట్ అయినప్పటికీ కూడా 2 పిఆర్సీలు చేయకపోవడం ఇది దౌర్భాగ్య స్థితిలో దిగజారిందనడానికి ఇది నిదర్శనం అంటూ ఇవాళ సబండ కులాల తరపున ఇవాళ తీన్మార్ మల్లన్న గారిని కలవడానికి విచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తీన్మార్ మల్లన్న గారికి రావడానికి గల కారణం, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు ఉన్నప్పటికీ, ఎంతోమంది మేధావులు ఉన్నప్పటికీ, ఆ మేధావులల్లా ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కాన్షీరామ్ గారు, జగ్జీవన్ రావు గారు, అలాంటి పోరాట స్ఫూర్తితో నడుస్తున్న నాయకుడు, ఏకైక నాయకుడు ఇలా ఈ రాష్ట్రంలో మల్లన్న ఉన్నాడు కనుకనే అది తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారి వారి ద్వారాతోనే ఇలా సమస్యలు పరిష్కారవుతాయని ఈ తెలంగాణ రాష్ట్రం నుండి నలువైపులా విచ్చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నాయకులు చెప్పినట్టు ఇలా జేఏసీ 32 డిమాండ్లతో మేము ముందుకు పెట్టినప్పుడు అందులో ఏ అంశాన్ని పరిశీలన చేస్తారో, ఏ అంశాన్ని పరిశీలన చేయరో, ఈ అట్టడు వర్గాల బిడ్డల కల్లా ఏదైతే ప్రాముఖ్యతనిస్తారో ఆకలితోనున్నాం, అన్నం పెట్టే నాయకుడు కావాలని కోరుకుంటా ఉన్నాం. ఒకానొకప్పుడు ఈ ఆర్టీసీ కార్మికులతో మీరు నిర్మించుకున్నటువంటి కోటను బద్దలు కూలగొట్టడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నాయి ఈ సబండ వర్గాలు. రాక్షస పాలన పోతే ప్రజాపాలన రావాలని ఈ ప్రజాపాలన పోరాటంతో స్ఫూర్తితో తీసుకొని సుమారు 45 మంది శాసనసభ్యులను గెలిపించినటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్యలో ఉన్నాడు తీన్మార్ మల్లన్న గారు. వాళ్ళను చూసి కదా మనం, తీన్మార్ మల్లన్నను చూసి కదా మనం ఓటేసింది, తీన్మార్ మల్లన్న వాయిస్ ఇని కదా మనం చైతన్యవంతులమైంది, తీన్మార్ మల్లన్న ఇచ్చిన మాటకు కదా కట్టుబడ్డది మనమంతా. తీన్మార్ మల్లన్నను వెంటబెట్టుకొని ప్రచార కమిటీ రథసారథిగా ముందుండి నడిపి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ రాజు కుర్చీలో కూసబెట్టిన తర్వాత ప్రజల పక్షాన నిలబడుతున్నా, కలబడుతున్నా, గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి నాయకుడిని గొంతు విసికే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఈ సబండ కులాలు మనమంతా ఏకమైనవనడానికి కూడా ఇక్కడ నిదర్శనంగా కనపడతా ఉంది. అందుకు మనమంతా మరొక్కసారి మన ఎమ్మెల్సీ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సబండ కులాలంతా ఏకమైనం, సమస్యలు జటిలమైనవి. ఈ సమస్యలను పరిష్కరించాలంటే మీరే పూర్తి బాధ్యత తీసుకొని మీరు ముందు నడిచి మీ భుజాన ఈ తుపాకీని పెట్టుకొని పోవాల్సిన అవసరం ఉందంటూ మేమంతా మీ వెనక ఉంటాం. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని మీరు లైవ్లో తీసుకున్నా, ముఖ్యమంత్రి గారిని లైవ్లో తీసుకున్నా, ఇప్పటికిప్పుడు చర్చల్లో ఉండాలన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కులానికి, మతానికి అతీతంగా ఊరికొకరు, పల్లెకొకరు పెరిగి పట్టణాల్లో చదువుకొని ఇలా ఉన్నత శిఖరంలో ఆర్టీసీలో కష్టాన్ని కూడా సుఖంగా మలుసుకొని పనిచేస్తున్న ఈ మూగజీవుల బిడ్డల వెనుక మీరు నడుస్తారని ఆశిస్తూ ఇలా 32 అంశాలు పెడితే కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటి కావు, అవి 100 రూపాయలు కూడా ఖర్చు అయ్యేటి కావు. మేము అడిగితే పెట్టింది కాదు, మీరే మేనిఫెస్టోలో పెట్టిర్రు, మీరే సభలల్లో మాట్లాడినరు. ఆయన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పెద్దన్న గొప్పగా చెప్పుకున్నటువంటి వ్యక్తి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారే కనపడ్డ బస్సుకల్లా చెయ్యి ఊపిండు, కనపడ్డ కండక్టర్లల్లో షేక్ హ్యాండ్ ఇచ్చిండు, కనపడ్డ ప్యాసింజర్లకు కూడా బస్ ఎక్కి కూడా నేనున్నా మీ వెనుక, అప్పుడొక లెక్క ఇప్పుడొక లెక్క అని చెప్పిన నాయకుడే. లెక్కలు వేరైనాయి, తారుమారైనాయి కాబట్టే ఇలా తీన్మార్ ఆఫీస్కి వచ్చినాం అనడానికి కూడా మీ అందరి కళ్ళ ముందు కనపడతా ఉంది. అందుకు మీరు మరొకసారి మన అందరి తరపున పేరున రిక్వెస్ట్ చేస్తూ సబండ కులాలు ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే కొల్లాపూర్ వరకు
ఖమ్మం నుంచి మొదలుకుంటే ఇటు నల్గొండ కానీ, ఇటు నిజామాబాద్ కానీ, అటు వరంగల్ కానీ అన్ని జిల్లాలలో తుకతుక ఉడుకుతూ ఉన్నది. 22వ తారీఖు ఎప్పుడు వస్తుందో మా బహుజనుల, మా అట్టడు వర్గాల బిడ్డల సత్తా చాటుతాం, ఈ ప్రజాపాలనను బొంద పెడతాం అనే వారికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక వాళ్ళకి ఎక్కువ రోజులు లేవు, ఇంకా 720 రోజులు మాత్రమే వాళ్ళ పాలన ఉంది. పాలనలో ప్రజాపాలన వైపు ఉంటారా, ఈ సబండ వర్గాల వైపు ఉంటారా, సంపన్న వైపు ఉంటారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓ ముసలమ్మ బస్సు ఎక్కాలంటే ఇబ్బంది పడతా ఉంది, ఓ పెద్ద ఆయన మూటెత్తుకొని బస్సు ఎక్కాలంటే ఇబ్బంది పడతా ఉంది. ఎర్ర బస్సు కనపడితే ఇంటికి చేరుకుంటానే ఒక నమ్మకం ఉండే. ఇప్పుడు ఏ బస్సు ఎక్కితే ఏమవుతుందో, ఏ బస్సు ఎక్కితే ఎటుపోతుందో తెలియని అయోగ్యం గోచరంగా పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆర్టీసీనే కనుక దూరం చేస్తే, మల్లన్నే కనుక ఆర్టీసీ లేకపోతే ఇలా ఎమ్మెల్సీ కాకపో, మల్లన్న మన ఎర్ర బస్సులలో ఎక్కిండు కాబట్టి ఇలా ప్రజానాయకుడు అయిండు. మల్లన్న ఆ రోజు బస్సులలో ఉచిత ప్రయాణంతో తిరిగి చదివిండు కాబట్టి ఇలా మన ప్రజా గొంతుకయిండు. మనల్ని బీసీలు చైతన్యం కావద్దని, అట్టడు వర్గాల బిడ్డలు చైతన్యం అవుతాయి, వాళ్ళ చేతుల్లోనే రాజ్యం వస్తే మనం వాళ్ళ కింద వెనక బెంచ్లో కూర్చోవాలని ఒక కుట్ర పన్నుతున్నటువంటి సంపన్న వర్గాల మనందరం కూడా ఒకసారి మనం ఏంటో చూపించాల్సిన అవసరం కూడా ఉందంటూ, ఆర్టీసీ విషయానికి వస్తే ఒకవేళ ఆర్టీసీ దూరం అయితే అట్టడుగు వర్గాల బిడ్డలు చదువులకు దూరం అవుతారు, రోజువారీ పనిచేసే బిడ్డలు పని చేయలేకపోతారు. ఇంకా దూర ప్రాంతానికి హైదరాబాద్కు కొడుకునో బిడ్డనో కోడలనో మనవన్నో మనవరాలనో కలవాలని రావడానికి కూడా వాళ్ళకు ప్రయాణానికే కష్టమవుతుంది. అందుకు వీళ్ళంతా కుట్ర పన్ని పొద్దున ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు, నైట్ ఒక రేటు పెట్టుకోవడానికే ఈ కుట్ర పన్నుతూ ఉంది ఈ ప్రభుత్వం తప్ప మనల్ని బాగు చేయడానికి కాదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. యాజమాన్యం ఎన్నడూ లేని విధంగా పొద్దున మీటింగు, మధ్యాహ్నం మీటింగు, చీకటి పడితే మీటింగు. జేఏసీ రాకముందుకు ఎందుకు మమ్మల్ని చైతన్యవంతులను చేయలేదు? ఈ ఉద్యమాన్ని తీసుకురాకముందుకు మమ్మల్ని ఎందుకు చైతన్యవంతులు చేయలేకపోయినారు? మా అవర్స్ ఎందుకు అడుగుతలేవు? మా పని విధానంలో ఎందుకు అడుగుతలేవు? బండి మెయింటెనెన్స్లో ఎందుకు అడుగుతలేవు? మీకు వచ్చిన కష్టాల గురించి ఎందుకు అడుగుతలేవు? నువ్వు ఇస్తున్నటువంటి సదుపాయాల గురించి ఎందుకు అడుగుతలేవు? కానీ రేపు పొద్దున మీరు సమ్మెకు పోవద్దు, ఇది గవర్నమెంట్ ఆర్డర్ అనే విధంగా మాట్లాడుతున్న తీరును వెనుకకు తీసుకోవాలంటూ వివిధ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో కూడా కొంతమంది అత్యుత్సాహం ఉన్నటువంటి అధికారులకు కూడా నేను సూచన చేస్తూ ఉన్నా. ఈ బడుగు బలహీన వర్గాల పక్షాన మా క్యాడర్ పైన కానీ, మా బహుజన బిడ్డల పైన కానీ, ఆర్టీసీ జేఏసీలో ముందు భాగంలో నిలబడి కలబడుతున్న బిడ్డల పైన కానీ మీరు ఎర్ర పెన్ను తీస్తానికి ప్రయత్నం చేస్తే మా వెనకాల మమ్మల్ని నడిపించే నాయకుడు తీర్మార్ మల్లన్న ఉన్నాడు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటూ మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, పేరు పేరున మనందరి తరపున అన్నగారు మేము వీరికి రావడానికి సబండ కులాలు ఏకమైనం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కదిలింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇలా కూడా ఓసీలకు ఉన్నటువంటి రోజువారికి కూడా తిండి లేని కుటుంబాలు కూడా ఈ ఆర్టీసీలో కోకొల్లలు ఉన్నాయి. వారిని కూడా అందరినీ మమేకం చేసి మీరు ఏ ఒక్కరోజు పిలుపునిచ్చినా రాష్ట్రాన్ని కుతకుతలాడించడానికి మనందరం సిద్ధంగా ఉన్నామా లేవా? ఉంటేనే ఉన్నామనాలే, లేకపోతే లేవనాలే. ఒకవేళ మనల్ని నమ్ముకొని మనం ఇంతమంది వచ్చి మల్లన్న గారికి ఈ విషయాన్ని చెప్పి అన్ని విషయాలు విన్న తర్వాత అన్నను ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించకపోతే అన్న వెంట మనం నడవాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది అనుకుంటేనే రాష్ట్రం కదిలిద్దాం, లేదు అనుకుంటే సప్పుడు చేయక వాడు పెట్టింది తిందాం, లేకపోతే ఉందామని తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మామూలు వ్యక్తులు కాదన్నా, ప్రతి డిపాలలో చైతన్యవంతులు చేస్తూ ఉన్నారు. సుశీల్ అన్న రేపో మాపో ఇంకొక 7-8 నెలలు అయితే రిటైర్డ్ అవుతాడు, అయినా కూడా నేను సైనికునిలాగా పనిచేస్తూ ఉన్నా అన్నాడు. అన్న ఆల్రెడీ రిటైర్డ్ అయిండు, అయినా కూడా ఇంకేదో మిగిలిపోయింది ఇంకా చేయాలనే తపనతో ఉన్నాడు. రాజయ్య నాయకుడు ఇంకో 2 నెలలు అయితే రిటైర్డ్ అవుతాడు. గడ్డం తిరుపతి గారు కూడా కరీంనగర్ జోన్కు కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ఒక కుల సంఘంగా. ఈ అన్ని కులాలన్నీ ఏకమైనవి. ఈ కులగణనలో కూడా లెక్కలన్నీ తేల్చి, లెక్కలు తప్పున్నాయని నిలదీసి, మీరు నిలదీసినాకనే లెక్కలన్నీ తేలిన తర్వాతనే మా ముఖాలలో ఇవాళ ఆనందం ఉన్నది అనడానికి కారణం కూడా మీరే అనేది కూడా ఇవాళ మేము గర్వపడతా ఉన్నాం. అందుకు మా గొంతెమ్మ కోరికలు కాదు, వారు పెట్టిన మేనిఫెస్టో, వారు పెట్టినటువంటి సభలలో మాట్లాడిన విషయాలు, వారు ఇస్తా అన్న ఉంగరాలు మేము అడుగుతలేం. ఎవరన్నా మన బిడ్డలకు ఉంగరాలు అడుగుతారు అన్న? ఎవరన్నా అడిగినరా? మన బిడ్డలకు పెళ్లిళ్ళు అయితే ఏమన్నా తులం బంగారం ఎక్కడ నిచ్చిన ఉందా? నీళ్ళ ప్యాకెట్ ఇచ్చేటోడే గతి లేడు మనకు. ఉంగరాలు మనం ఎప్పుడన్నా అడిగినావా? పోనీ బొంగరాలు అడిగినావా? తినడానికి ఎండి పల్లె అడిగినా, బంగారు పల్లెం అడిగినావా? మట్టి పల్లెంలో అయినా పిరికెడు బువ పెట్టమని అడుగుతా ఉన్నాం.
కోట్ల రూపాయలను మీరు దుర్వినియోగం చేస్తూ ఉంటే మేము ఏనాడు కూడా లెక్కలు అడగలే. ₹1 తప్పుపోతే మా ఉద్యోగాలను తీసేస్తా ఉన్నారు. కోట్ల రూపాయలు తప్పుదడగా నడుస్తున్నట్టు ఈ ప్రభుత్వాలని ఎంతమందిని వాళ్ళ పదవులను తీసేయాలో మీరు ఒక్కసారి ఈ విషయాన్ని కూడా చట్టసభలలో నిలదీసి అవసరమైతే వీలైతే ముఖ్యమంత్రి గారినే లైవ్లో తీసుకోవాల్సిందిగా మనందరి తరపున తీర్మాన్ మల్లన్న గారిని కోరుకుంటా ఉన్నాం. ఇంకేమన్నా ఇంటర్నల్ సమస్యలు ఉంటే మరొకసారి చర్చకు పోదాం, సమస్యలుంటే మళ్ళీ మాట్లాడదాం. ఇది సమ్మెకు సన్నాహ సభ కార్యక్రమంలో భాగంగా మనమంతా ఏకమై నాయకుడిని ఎంచుకుంటున్నప్పుడు క్యాపబుల్ లీడర్నే ఎంచుకుంటాం. క్రికెట్ ఆడుతున్నప్పుడు ప్లేయర్లు ఉంటారు, సిక్స్లు కొట్టేటోడు ఉంటాడు, అవుట్ అయ్యేటోడు ఉంటాడు, బార్డర్లో క్యాచ్లు పెట్టేటోడు ఉంటాడు. కెప్టెన్ ఈజ్ బాస్. కెప్టెన్ చెప్తే బార్డర్లు ఉండాలంటే ఉండాలి, క్యాచ్ వదిలేయాలి, కన్సైగలు చేసినా వదిలేయాలి. కానీ కన్సైగలు చేసినా కూడా వదిలేయని నాయకుడు మన తీర్మాన్ మల్లన్న ఉన్నాడు. కాబట్టి బలమైన నాయకుడు, ప్రజా గొంతుక, ప్రజల మనిషి, పుట్టిందే మన కొరకు గనక రేపు పొద్దున సత్తా మీ కొరకే సత్తా అని నినాదం ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు తీర్మాన్ మల్లన్న గారు. కాబట్టి మనందరం మరొక్కసారి కలిసికట్టుగా సంఘటితమై ప్రభుత్వం దగ్గర ఏదో ఒకటి తేలేంత వరకు ఇప్పుడు మళ్ళీ అన్నను మరొక్కసారి మీ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అన్న, ఇది ఇక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా మన బీసీ బిడ్డ ఒక మినిస్టర్ అయితే సంతోషపడేది అట్టడు వర్గాల బిడ్డలందరం సంతోషపడతాం. వాళ్ళు ఎంత ఎదిగితే అంత సంతోషపడేది మేము. వాళ్ళ ఎదుగుదలకు కోరుకునే వాళ్ళం మేము. మా ఎదుగుదలను వాళ్ళను తీసుకురాలేకపోవడానికి మేము చాలా బాధపడతా ఉన్నాం. మీరు స్వయంగా అవసరమైతే ముఖ్యమంత్రి గారిని లైవ్లోకి తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మా అందరి మాట మన్నించి రేపు చెల్లో సమ్మెకు సిద్ధం. నేను ఒక కండక్టర్గా, ఒక డ్రైవర్గా, ఒక సూపర్వైజర్గా, ఒక మెకానిక్గా మీ మధ్యలో నడుస్తా అని మీరు ఇప్పుడు లైవ్లో హామీ ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఆర్టీసీ సమ్మెకు వెళ్తుంది అనే చెప్పడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం కూడా ఇంటర్నల్గా దాగి ఉంది. ఇది ఏమంటే ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ కారణంగా అతి తొందరగా అతి వేగవంతంగా కూడా బస్సుల సంఖ్యను తగ్గించుకుంటూ ఈవీ బస్సులు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందని చెప్పంటే తొందరగా కార్మికులు తగ్గింపుకు గురి అవుతూ ఉన్నది. కనుక ఈ విషయంలో ఈవీ బస్సులను ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ తీసుకొచ్చిందో ఆ పాలసీని ప్రైవేటు బడా కాంట్రాక్టుల చేతిలో ఆ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ పెట్టేటువంటి ఇప్పుడు డిపోలకు వస్తున్నటువంటి బస్సులు కూడా బడా కాంట్రాక్టుల చేతిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. దానివల్ల నష్టం ఏం జరుగుతుందంటే కార్మికుల సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. కనుక ఈ ఈవీ బస్సుల పాలసీ ఏదైతే ఉందో అది ఆర్టీసీకి వర్తించదు, ప్రైవేట్ వ్యక్తులకే చెందుతుంది. ఆ పాలసీ వాళ్ళకే అప్లికేబుల్ అవుతుంది అని చెప్పని అంటున్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ పరంగా కూడా మాట్లాడినప్పుడు గౌరవ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు అది ఆర్టీసీకి సబ్సిడీ ఇవ్వట్లేదు అని చెప్పని వాళ్ళు అంటున్నారు. మేమేమంటున్నామంటే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు, ఆర్టీసీకి ఇవ్వట్లేదు అని చెప్పని అంటున్నారు. కాబట్టి మీరు అసెంబ్లీలో ఒక తీర్మానం చేయండి, చేసి మా తెలంగాణ గవర్నమెంట్కు ఆర్టీసీకి సంబంధించినటువంటిది సబ్సిడీ మా ఆర్టీసీకి ఇవ్వండి అని చెప్పని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని సెంట్రల్కి పంపించి మన స్టేట్ వరకైనా కూడా ఆ ఈవీ బస్సులను ఆర్టీసీకి ఇచ్చే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అందరికీ. గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రవాణా శాఖ మంత్రుల గారికి సమస్యలన్నీ ఏకరువు పెట్టిరు. అందరు కలిసి ఐక్యంగా ఇవాళ నా దగ్గర రావడం జరిగింది. మళ్ళా మేము సమస్యల్లో ఉన్నాం. ఈ సమస్యలకు మీరు కొంత బాధ్యత వహిస్తూ ఈ ప్రభుత్వంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటను వాళ్ళు గుర్తించారు. నేను మాట్లాడాలి అని, అవసరమైతే తీన్మార్ మల్లన్న పోరాటం కూడా చేయాలనేటువంటి మాట చెప్తున్నారు. వీటిని ఆర్టీసీ కార్మికులు ఇవాళ అందరం కూడా, నేను ఒక ఎమ్మెల్సీగా రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, ఈ సమ్మె నివారణకు మా వైపు నుంచి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాం.
రాష్ట్ర ప్రభుత్వం అటువైపు నుంచి అడిగేయడానికి సిద్ధంగా ఉండాలని అనుకుంటున్నాం, ఉంటుందని అనుకుంటున్నాం. 22 తారీఖు నుంచి సమ్మె చేయాలనేటువంటి మాట. మా అభిప్రాయం ఈ సంస్థను కాపాడాలి. మా అభిప్రాయం ఈ ఆర్టీసీ చల్లగా ఉండాలి. ఆర్టీసీ నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబాలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా మంచిగా ఉండాలనేది కార్మికులందరి అభిప్రాయం. ఇలా ఇంటర్నల్ పాలసీగా మీరు ఈవీ పాలసీ తీసుకొచ్చి అవి ఒలెక్ట్రా బస్సులు ఎవరి మెగా కృష్ణారెడ్డి మెగా కృష్ణారెడ్డి కంపెనీ ఒలెక్ట్రా కంపెనీ చైనా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆ రోజు నేను దాదాపు ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్న సందర్భంగా దేవరకద్ర దగ్గర జరిగినటువంటి ప్రచారంలో ఆడంగా ఆర్టీసీ బస్సు పోతుంటే ఆయన చెయ్యుక్తి చెప్పినా మీ త్వరలో క్లోజ్ అవుతుంది మీ ఆర్టీసీ అని చెప్పిన. కేసీఆర్ గెలిస్తే దీన్ని క్లోజ్ చేస్తారని చెప్పిన, కానీ వీళ్ళు క్లోజ్ చేస్తున్నారనే సంగతి ఇగో ఇప్పుడు పసిగట్టిన నేను. సో కాబట్టి ఆర్టీసీతో గోక్కున్నోడు, ఆర్టీసీతో గెలుక్కున్నోడు, ఆర్టీసీ తెరువు వచ్చినోడు వాని సర్కార్ రిపీట్ కాలే, ఇప్పుడు చరిత్రలో కాలే. ఇవాళ వీళ్ళందరూ నాకు అప్పగించినటువంటి బాధ్యతకు తీన్మార్ మల్లన్నగా స్వీకరిస్తూ ఈ కార్మికుల కష్టం నా కష్టమే, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా అది నాకు వచ్చినట్టే, వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమకు ప్రతిఫలం దక్కాల్సిందే. దక్కడం కోసం తీన్మార్ మల్లన్నగా ఎంత దూరమైనా వస్తా, ఎంత పోరాటమైనా చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ 22 తారీఖు నాడు డెడ్లైన్ సమ్మెకు. ఈలోపు వస్తారా సస్తారా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. నేను ఈలోపు కూడా కార్మిక నాయకులందరికీ కూడా చెప్తా ఉన్నా, ప్రభుత్వంతో టచ్లోకి వెళ్తా. అసలు ప్రభుత్వ వైఖరి ఏందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన వైఖరి పెట్టినాం కాబట్టి ప్రభుత్వ వైఖరి దీనిపైన చర్చలు ఉంటాయా, లేదనంటే ఆర్టీసీని మేము ప్రైవేట్ పరం చేస్తాం, ప్రభుత్వంలో విలీనం చేయము, లేదంటే ఎలక్ట్రిక్ వాహనాల పేరు మీద కొత్త పాలసీ తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తామనంటే లేదా కుదరది. ఎందుకంటే ఆర్టీసీ ప్రభుత్వాన్ని కాదు, అది కార్మికులది. ఇది కార్మికులది. కంప్లీట్గా ఆర్టీసీని కార్మికులే టేక్ ఓవర్ చేసే పరిస్థితి తెచ్చుకోకండి. గతంలో చరిత్రలో చాలా జరిగినాయి. ప్రభుత్వాలు విఫలమైనప్పుడు సైనికులు రంగంలోకి దిగిన చరిత్రలు ఉన్నాయి. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదా? ఇచ్చింది కదా. నా నోటి నుంచి ఎన్నిసార్లు చెప్పినా ఆర్టీసీ కార్మిక సోదరులారా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తుంది అనేటువంటి మాట మీ మేనిఫెస్టోని చూసే కదా నేను కూడా చెప్పింది. మరి ఇలా మీరు గద్దెనెక్కిన తర్వాత మా తలుపులు తెరిచే ఉన్నాయి, మేము మాట్లాడము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి అని అంటే ఏం చేసుకో అన్నో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఏమి చేస్తే ఆ రోజు ఢిల్లీ కదిలిందో, ఢిల్లీకి చెమటలు పట్టినాయో, ఢిల్లీనే గడగడలాడించినటువంటి ఆర్టీసీ కార్మికులు ఇలా మీరు పెద్ద లెక్కేం కాదు వాళ్ళకి. కాబట్టి నేను చెప్తా ఉన్నా, సామరస్యపూర్వకంగా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రావాలి. మేము కార్మిక వర్గం నుంచి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఎక్కడ చెప్తారో చెప్పండి, మేము వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. అట్లా అని చెప్పి కార్మికుల ప్రయోజనాలు పరంగా పెట్టడానికి అసలు లేము. ఆర్టీసీని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. ఆర్టీసీ మీద వీళ్ళు కాదు, ఆర్టీసీని చూపెట్టి ప్రభుత్వం బతుకుతుంది. ఆర్టీసీలో ఉచిత ప్రయాణాల పేరు మీద, సబ్సిడీల పేరు మీద మీరు నిధులు ఇవ్వకపోయినా ఆర్టీసీ అనేటువంటి కామధేనువుకు పాలు పిండే కానే ఉన్నారు తప్ప మీరు దానికి గడ్డేసే పరిస్థితిలో లేరు. ప్రతిసారిగా సమ్మె చేసుకుంటూ పోయి మీరు బెదిరించుడు. ఎంతమంది అప్పుడు 55 రోజులు సమ్మె చేస్తే 40 మంది కార్మికులు చచ్చిపోయారు. ఆ రోజు నేను కామారెడ్డి కాడ కార్మికుల దీక్షా శిబిరంలో ఉన్నా. నేను ఎంత ఎగతాళి చేసిరా. మరి ఏమైంది ఇలా? బీఆర్ఎస్ పార్టీ వైఖరేంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఖరి అటు పెడితే కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారు మేనిఫెస్టోకి ఇప్పుడు మీరు కస్టోడియన్ కదా, మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశం అమలు చేయించాల్సిన బాధ్యత పీసీసీ చీఫ్గా మీ మీద ఉంది కదా. మరి భారతీయ జనతా పార్టీ అభిప్రాయం ఏంది? అంటే ఆర్టీసీ కార్మికులను ఉపయోగించుకొని అధికారంలోకి రావాలి, అలా సమస్యలు మాత్రం వద్దా? ఇది ఎక్కడ అన్యాయం? అందుకోసమే 22 తారీఖు నుండి బరాబర్ సమ్మెకు పోతున్నాం. ఇలా ప్రభుత్వమా ఆర్టీసీ కార్మికుల తేల్చుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఎంతవరకైనా
తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఆర్టీసీ కార్మికులకు చెప్తా ఉన్నా, నాకు మీకంటే ఈ ప్రభుత్వం పెద్దదేం కాదు, మీ సమస్యల కంటే పెద్దదేం కాదు. మీరు లేని పదవులు నాకేమొద్దు. మీరు లేని పదవులో, ఎందుకంటే మీరందరూ కలిసి ఇస్తే వచ్చినటువంటి పదవి కాబట్టి నేను ఎంతటి పోరాటానికైనా ఎంతటి త్యాగానికైనా సిద్ధం. ఎట్టి పరిస్థితిలో మన హక్కులు నెరవేర్చకుండా ఈ సమ్మెను విరమించే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం ఈలోపు సానుకూలంగా స్పందించి చర్చలకు వస్తే వచ్చినట్టు, లేదు అంటే యథావిధిగా సమ్మె కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో ఒక్క బస్సు రోడ్డు ఎట్లెక్కుతుందో మేము కూడా చూస్తాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పుడు ఏదో జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు అంటా ఉన్నావు కదా, ఆటి సంగతి కూడా చూస్తాం. ఈ జనము ఆర్టీసీ బస్సులలో ఎక్కేదంతా ఆలేగా, ఓటర్లేగా, ఆడ కూడా చూస్తాం. ఎందుకంటే మంచి మర్యాదగా ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటున్నాము. మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు, లేకపోతే మీ పదవులు ఏమన్నా పాలిమంటలేము. మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని చెప్తా ఉన్నాం. ఈ హామీలు నెరవేర్చాలనేటువంటి ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఖచ్చితంగా మేము కార్మికుల పక్షాన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అది 22 తారీఖు తర్వాత దాకానే. ఆ తర్వాత మీరు చర్చలన్నా ఇంకో ముచ్చట చెప్పినా అప్పుడు ఇనే పరిస్థితులు ఉండేవి. 22 తారీఖు లోపు మీరు ఆలోచించుకోమని చెప్పి ప్రభుత్వానికి డెడ్ లైన్ పెడతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ సమ్మెలోకి పోతా ఉన్నాము. మాకు కార్మికుల సంక్షేమం ముఖ్యం. కార్మికులకు ఏ కష్టం వచ్చినా తీన్మార్ మల్లన్నగా ముందుండడానికి ఇవాళ మేము వచ్చినాం. వాళ్ళు నాకు బాధ్యత చెప్పినారు. ఆ బాధ్యతను శిరసావహిస్తూ ఈ సమ్మె ఏదైతే ఉందో ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి శ్రేణులను కదిలిస్తాం. ఈ సమ్మెకు అండగా నిలబెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, అలాగే పొన్నం ప్రభాకర్ గారికి నేను ఇప్పుడు 4-5 సార్లు ట్రై చేసి ఫోన్ కలవట్లేదు, ఆయన ఫోన్ కలవట్లేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా నేను మళ్ళీ ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. మన హక్కుల విషయంలో రాజీ పడేది లేదు. ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఒకవేళ వాళ్ళు లైన్లోకి వచ్చిరంటే నేను మళ్ళీ మీ అందరికి ఇన్ఫామ్ చేస్తా. మనం అందరం కలిసి ఒకవేళ సానుకూలమైనటువంటి వాతావరణంలో చర్చలంటే పోదాం. లేదు మీరు బెదిరింపు ధోరణిలో వాళ్ళని తీసేస్తాం వీళ్ళని నిన్నే తీసేస్తాడు స్పాయంగా, వాళ్ళని తీసుడేంది వీళ్ళని తీసుడేంది. సో ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. మీకే కాదు, రెడ్ పెన్ పట్టుడు మాకు కూడా ఉంటుంది. మేము ఎట్లా పట్టానో మాకు తెలుసు. మీకు ఆయుషే లేకుండా చేస్తాం. మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకోకండి. మేము హంబుల్ రిక్వెస్టే చేస్తూ ఉన్నాం. కార్మికుల శ్రేయస్సును, ప్రజా శ్రేయస్సును, అందరి శ్రేయస్సును కాంక్షించు చెప్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు 22 తారీఖు లోపు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత మీ కర్మ. ఇక మేమేం చేయలేం. మేమందరం కూడా, మేము కానీ మా నాయకత్వం అందరం కూడా సమ్మెలోకి పోతా ఉన్నాం. దయచేసి ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇది ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోతే సహజంగా ప్రయాణికులు ఏమనుకుంటారంటే ఆర్టీసీ వాళ్ళకి ఏమైంది అది ఇది అని అనుకుంటారు. ఇక్కడ కడుపులు మాడుతున్నాయి. ఇలా రిటైర్ అయినోనికి బెనిఫిట్స్ లేవు, డిఎల్ లేవు, పిఆర్సీలు లేవు, రావాల్సిన అసలు ఎట్లా కడుపులో మెతుకులేకపోతే ఎట్లా నడిపిస్తారండి బండి? ఎట్లా పోతుందండి? ఇలా ఎంతోమంది కార్మికులు బస్సులు నడుపుకుంటూ హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి, ఫిట్స్లు వస్తూ ఉన్నాయి. అయినా కూడా అనేక మంది తమ ప్రాణాలు పరంగా పెట్టి బస్సులో ఉన్న ప్రజల్ని కాపాడుతూ ఉన్నారు. ఈ ఆర్టీసీని కాపాడాలన్నా, ఈ ప్రజలు స్వేచ్ఛగా తిరగాలన్నా ఇలా 4 రోజులు ఇస్తారు. మళ్ళీ ప్రైవేట్ అని చెప్తే ఈ ఉచిత బస్సు అన్ని పోతాయి, వాడు తన్ని వసూలు చేస్తాడు. కాబట్టి ఆ పరిస్థితి రావద్దంటే ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఈ సమ్మెను అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా వీళ్ళందరి తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మేము ఆర్టీసీ సమ్మెకు పోతున్నాం. థ్యాంక్ యూ. అందరూ వాల్ పోస్టర్లు పట్టుకోండి బ్రదర్. ఇంకోటి ఇచ్చే ఇది సరిపోతుంది. జరగండి, అటు పట్టుకోండి వాల్ పోస్టర్. రాఘవాలన్న సైడ్ సిద్ధం 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 ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ఆవాజ్ దో, ఆవాజ్ దో, హమారే
मांगे हमारे मांगे हमारे मांगे नहीं मिले तो बस का पहिया नहीं चलेगा, बस का पहिया नहीं चलेगा, बस का पहिया नहीं चलेगा, बस का पहिया नहीं चलेगा। सिद्धम सिद्धम सम्यक सिद्धम, సిద్ధం సిద్ధం सम्यक सिद्धम, ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి, మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి, తీన్మార్ మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి, తీన్మార్ మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి। జై ఆర్టీసీ. జై జై ఆర్టీసీ। థ్యాంక్ యూ.